నా శరీరాన్ని మీరు తినాలి, నా రక్తాన్ని మీరు త్రాగాలి. అలా నా శరీరాన్ని తిని నా రక్తాన్ని ఎవరైతే తాగుతారో వారే నిత్య జీవము కలిగిన వారు, వారే దేవుని యొక్క రాజ్యంలో ఉంటారని ఈ మాట తన దగ్గర ఉన్న అనేక మంది ప్రజలకు చెప్తే చాలామందికి ఈ మాట నచ్చలేదంట. ఏంటి ఆ మాట? ఏంటి మేము యేసు ప్రభుల వారి యొక్క శరీరాన్ని తినాలా, యేసు ప్రభుల వారి యొక్క రక్తాన్ని తాగాల అని చాలామంది వ్యసన పడిపోయారంట ఆయన మాటలను బట్టి. ఆయన యొక్క శరీరానికి సాదృశ్యమైన రొట్టెను మనం ఏం చేస్తున్నామంటే తినుచు ఉన్నాం. కానీ అది మన కనులకు ఎలా కనిపించాలని చెప్పాను? యేసు ప్రభుల వారి యొక్క శరీరముగా కనిపించాలి. ఆయన యొక్క రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షారసం మనం త్రాగుచున్నాము, అది మన కన్నులకు ఎలా కనిపించాలని చెప్పాను? యేసు ప్రభుల వారి యొక్క రక్తము వలె అది మన కన్నులకు కనిపించినప్పుడు అప్పుడు మనం ఏం చేసినట్టంటే యేసు ప్రభుల వారి యొక్క శరీరాన్ని, యేసు ప్రభుల వారి యొక్క రక్తాన్ని తిని త్రాగునట్టు లెక్క. హల్లెలూయా.